నమస్కారం. నా పేరు అశ్విని. నేను సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. నేను గత కొన్ని రోజులుగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి చాలా సఫర్ అవుతున్నాను. బాడీ మొత్తం కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. చాలా హాస్పిటల్ తిరిగాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ మా సారు ఇక్కడ ఈనాడు రిపోర్టర్ బాలాజీ గారు, ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన గారికి ఎవరో ఇలా సమాచారం ఇచ్చారు. ఫస్ట్ మా మిస్సెస్కి వాడు చూద్దామని చెప్పేసి నాకు అది తీసుకున్నారు. ఇప్పటికి 30 days అవుతుంది నేను యూజ్ చేయబట్టి. చాలా యాక్టివ్గా చాలా బాగున్నాను. ఇప్పుడు వర్క్ కూడా చాలా హెల్తీగా చేసుకోగలుగుతున్నాను. ఒకప్పుడు నేను ఏదైతే లాస్ అయ్యానో అనుకున్నానో, అంటే నా స్ట్రెంగ్త్ ఏదైతే లాస్ అయ్యానో అనుకున్నానో, ఇప్పుడు అది నన్ను చూస్తే తెలుస్తుంది మీకు నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో. సో ఇది సార్. సో డెఫినెట్ గా అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతకుముందు మీ ఆరోగ్యం ఎలా ఉండింది? అసలు ప్రాబ్లం ఏంటి తలలో? అంటే బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అవటం వల్ల ఏమైందంటే సార్, ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది చిక్కబడిపోతా ఉంటది. చిక్కబడిపోవటం వల్ల ఏమైందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల బాడీలో బ్లడ్ కే ఇన్ఫెక్షన్ వస్తే అంత ఇది కదా సార్, అంటే ఉన్న యాక్టివ్నెస్ మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడు చూసినా పడుకోవటము, ఇక మగత తలనొప్పి, కళ్ళు తిరగటము, ఇలా మాట్లాడుతూ కింద పడిపోవటము, వెంటనే స్వెట్ రావటము, పల్స్ 60కి అట్లా పడిపోవటము, అలా జరుగుతూ ఉండేది అనమాట. సో ఇది యూజ్ చేసినప్పుడు అంటే దీని ఫస్ట్ మీరు యూజ్ చేసినమ్మటే మీకు రిజల్ట్ ఉండదు. బికాస్ ఎందుకు ఉండదు అంటే అది మన బాడీలోకి ఇంక్లూడ్ అవ్వడానికి కొంత తలనొప్పి వచ్చినట్టుగా లేకపోతే బరువుగా ఉన్నట్టుగా అలా ఉంటది. అంటే అది మన బాడీలో వర్క్ చేస్తున్నట్టు. సో ఏంటంటే ఇది మీరు కంటిన్యూషన్ గా నాకు జలుబు వచ్చిందనో ఇంకేదో వచ్చిందనో ఆపకుండా కంటిన్యూషన్ గా రెగ్యులర్ గా 40 days కంప్లీట్ చేయండి. మంచి సక్సెస్ ఉంటది. మీరు ఆరోగ్యంగా హెల్తీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా ఉంటుంది. ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టుంటారు మేడం? 3 to 4 lakhs వరకు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఏదో చెప్పారు కదా మీరు? ఇంజెక్షన్ వచ్చేసి 700 దాకా ఉంటది. అసలు ఆ ఇంజెక్షన్స్ 4 యూజ్ చేస్తే గానీ నాకు తర్వాత మెలుగు వచ్చేది కాదు. ఫస్ట్ ఏమైందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ సచ్ వచ్చేస్తుంది అనమాట. సచ్ వచ్చేసి తిమ్మిలు వచ్చేది. అంటే పడిపోయే ముందు ఏంటంటే ఆటోమేటిక్ గా బాడీ మొత్తం తిమ్మిలు వచ్చేస్తుంది. ఇక అది మనకి 10 నిమిషాలకు ముందే మన బాడీ సింటమ్స్ ఇస్తా ఉంటది. ఇక నీకు మొత్తం ఇదైపోతుంది, నీ బాడీ ఇదవుతుంది అని. ఇక ఆ టైంలో ఏం చేస్తానంటే ఒక దగ్గర కూర్చొని అమ్మటే మా సార్ కి ఫోన్ చేసి సార్ వచ్చే లోపలనే నేను అన్కాన్షియస్ కి వెళ్ళిపోయేదాన్ని. అంత ఇదిగా ఉండేది. బ్రెయిన్ అనేది ఇట్లా గోక్కుంటే స్పర్శ ఉండేది కదా, తిమ్మిరిగా మన కాలు తిమ్మిరి కిందకి వస్తే ఎట్లుంటుందో అలా ఉండేది. సో అటువంటిది ఈ క్యూర్ సెల్ 2 ప్యాకెట్లు వాడారు. ఆ తర్వాత ఈ సజెస్ట్ చేశారు, తగ్గింది. ఇంకా మెరుగు అవుతున్నా. ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు కంప్లీట్ చేశారు మేడం? ఇప్పుడుకైతే 20 ఉంటాయి కదా సార్ ఒక ప్యాక్ లో, అది పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఒక ప్యాక్ లో 10 అయిపోయింది. సో నెక్స్ట్ ఈ ప్యాకెట్స్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్. ఓకే, ఈ 2 ప్యాకెట్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ ప్లానింగ్? నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ 3 months కంటిన్యూషన్ గా యూజ్ చేసి తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చుకుంటే యూజ్ చేసుకుందాం అనుకున్నాం. పాపం మా సార్ నన్ను ఒప్పేయడానికి 1 month తీసుకున్నారు. అంటే నేను ప్రతిదానికి ఈయన పాపం నా మీద భయంతో ఏమైపోద్దో అని అయ్యి అన్ని తీసుకొట్టంటే నాకు బాడీకి పడేవి కాదు. అంటే కొంతమందికి స్కిన్ బట్టి అయితే నా సెన్సిటివ్ స్కిన్ బాగా. సో నా బాడీకి ఇంజెక్షన్ లో కూడా ఏదైనా ఫస్ట్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత నాకు ఇంక్లూడింగ్ ఇచ్చేవాళ్ళు. అలా పడిపోతుండేదాన్ని, స్పర్శ ఉండేది కాదు. అలా ఇక భయపడేసి నాకొద్దు అంటే 1 month బతిలాడి చేసి ఇన్ని వాడినావు కదా ఈ ఒక్కటి వాడండి అని చెప్పేసి ఫస్ట్ ఆయన యూజ్ చేసి వరుసగా 2-3 days ఆయన యూజ్ చేసి తర్వాత నాకు బాగుంది నువ్వు కూడా యూజ్ చేయని చెప్పేసి చెప్పారు. మా సార్ కి వెర్టికోస్ ప్రాబ్లం సార్. వెర్టికోస్ వెయిన్స్ ఉన్నాయా? వెర్టికోస్ అంటే తనకి జెన్యూన్ డెంటిక్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు వాడుతున్నారు సార్, కూడా వాడుతున్నారు, ఇద్దరు వాడుతున్నారు. ఓకే వెర్టికోస్ వెయిన్స్ కి బాలాజీ గారు వాడుతున్నారు. ఫస్ట్ ఆయన వాడుతూ ఉన్నప్పుడే ఇక నేను యూజ్ చేసాను సార్. కానీ బాగుంది, నేను ఊహించిన రిజల్ట్ అనమాట ఇది. యాక్చువల్లీ వాస్తవానికి సార్ ఏ కంపెనీని నేను పెద్దగా ట్రస్ట్ చేయను. ఎందుకంటే అది మెడిసిన్ తో కూడుతుంది సార్. ఇప్పుడు మీకు పడింది నాకు పడకపోవచ్చు, నాకు పడేది మీకు పడకపోవచ్చు. సో ఇది ఆయుర్వేదానికి సంబంధించి ఫుడ్